రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడు అయిన దేవా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కాచి కాపాడినందుకు స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, ఎంతోమంది ఎన్నో సమస్యల్లో ఈరోజు చిక్కుకున్నారు, ఎన్నో ప్రమాదాలు వారికి జరిగాయి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అశాంతితో జీవించారు, ఎంతోమంది ఆకలి బాధలతో ఉన్నారు. అయినప్పటికీ అయ్యా, మా ఎడల మీ కృప చూపించి ప్రతి విషయంలో తండ్రి మాకు తోడయుండి మా ప్రయాణాలు, మా పనులు, అయ్యా మాకు కావలసిన ప్రతి వాటిలో మీ కృప కుమ్మరించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు, దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిన ఈ విధముగా కుటుంబముతో కలిసి ప్రార్థించుకునే గొప్ప భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కోట్ల వందనాలు నాయన. స్తుతులు ప్రభువా. కీర్తనల గ్రంథము 74వ కీర్తన 12వ చరణము. దేశములో మహారక్షణ కలగజేయువాడు ఆయనే అని కీర్తనాకారుడు సెలవిస్తున్న రీతిగా ప్రభువా, ఈ రోజున తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. ఈ దేశంలో రక్షణ కావాలన్నా, మా గృహాలలో మాకు రక్షణ కావాలన్నా అయ్యా, అది కేవలం మీ వల్లనే జరుగుతుంది తండ్రి. అవును ప్రభువా, మా దేశంలో కూడా అశాంతి రాజ్యం ఏలుతుంది ప్రభువా. ఎంతోమంది తండ్రి అయా పడిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఎంతోమంది ప్రభువా శోధనలలో చిక్కుకున్నారు తండ్రి. ఎంతోమంది తండ్రి మీ నామాన్ని బట్టి అవమానపరచబడుతున్నారు. మా దేశంలో అయా మహారక్షణ కలగజేయండి తండ్రి. మా గృహాలలో మహారక్షణ ఈ రాత్రిన కలగజేయండి ప్రభువా. ఏ బిడ్డ కూడా తప్పిపోవడానికి వీల్లేదు నాయన. ఏ బిడ్డ కూడా తండ్రి అయా ఈ లోకంలో పడి తండ్రి అపవాది చేతుల్లో చిక్కుబడకుండా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి మీ యొక్క విలువైన మహారక్షణను దయచేయండి ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి అయా. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయా, వారిని బట్టి మొరబెడుతున్నాము నాయన. ఏ విధమైన వ్యాధి అయినప్పటికీ, శరీరంలో ఎటువంటి ఏ అవయవములో అనారోగ్యము ఉన్నప్పటికీ ఆ ప్లేస్లో తండ్రి మీ యొక్క స్వస్థపరచు హస్తమును ఉంచండి నాయన. మంచి ఆరోగ్యంతో వారిని నింపండి. సంపూర్ణ ఆయుష్ను వారికి కలగజేయండి. ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తుల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే కుటుంబాల్లో తండ్రి సమస్యలు కలిగి ఉన్నారో, అయా ఎంతో ధనం ఉన్నప్పటికీ, కావలసినవన్నీ ఉన్నప్పటికీ అశాంతితో జీవిస్తున్నారో వారి ఎడల మీ కృప చూపించండి నాయనా. బిడ్డల కుటుంబంలో శాంతిని, సమాధానమును స్థాపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, మారు మనసు లేని భర్తలను బట్టి, మారు మనసు లేని భార్యలను బట్టి, కుమారులను బట్టి, తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం. వారందరికీ మారు మనసు కలగజేయమని అడుగుతున్నాము నాయన. అదేవిధంగా ప్రభువా, అప్పుల్లోంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థిక పరంగా వారు బలపడడానికి, దృఢపడడానికి కృప చూపించండి. వారి ఉద్యోగ వ్యాపారాల్లో, వారి చేతి పనులన్నిటిలో వారికి అభివృద్ధి కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబును బిడ్డలకు దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండగా నాయన మీ చిత్తానుసారంగా వారి వివాహమును జరిగించండి తండ్రి. గర్భఫలాలు లేక ఎంతోమంది బిడ్డలు మొరబెడుతున్నారు తండ్రి. అయా, వారి లోపాలన్నీ సవరించి బిడ్డలకు గర్భఫలం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు నాయన. వారి పనుల్లో, వారి చదువుల్లో మీ రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. విదేశాలు వెళ్తూ ఉండగా నాయన ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కోర్టు కేసుల్లో, ల్యాండ్ సమస్యల్లో చిక్కుబడ్డారు నాయన. బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. న్యాయమును కనపరచండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఆయా సొంత గృహాల కోసం ప్రయాసపడుతున్నారు, వారికి గృహాలు దయచేయండి తండ్రి. ఎవరైతేనైనా లోన్స్ కొరకు, ఫెన్షన్స్ కొరకు అవి అప్లై చేసుకున్నారో వాటిని వారికి అనుగ్రహించండి ప్రభువా. తండ్రి,
మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, సైనికులకు వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రిన పనులు చేసుకుంటున్న, ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ రక్షణ కాపుదల అనుగ్రహించమని అయ్యా, మేమందరం కూడా ఈ రాత్రి సమయంలో సేద తీరబోతుండగా మీ యొక్క చల్లనైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి తండ్రి. అయా, అపాయాలు, ప్రమాదాలు, శత్రువులు, దొంగలు, హానికరమైన ఏవి కూడా మా దరికి చేరకుండా, మా గృహాల దరికి చేరకుండా మీ కంచె దయచేయండి తండ్రి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి లేకుండా ప్రతి ఒక్కరిని మీరే భద్రపరచుకోమని అయా, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ యొక్క సన్నిధిలో మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.